లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, జకార్తా వంటి ప్రముఖ నగరాల్లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ మన దేశంలో మొదటగా హైదరాబాద్ లో జరగడం విశేషం. ఈ రేసులో ఎన్నో ప్రముఖ కంపెనీలు ఈ రేసులో పాల్గొన్నాయి. హైదరాబాద్ లో ఫార్ములా రేసింగ్ రావాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఫార్ములా రేసింగ్ ఆలోచన చేశారని, అనంతరం చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ రేసింగ్ రాలేదని కేటీఆర్ తెలిపారు. అప్పట్లోనే గోపన్పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని, ఈ సందర్భంగా ఫార్ములా రేసింగ్ ప్రాముఖ్యతను కేటీఆర్ తెలియజేశారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలని ప్లాన్ చేశామని, ఆటోమొబైల్ రంగంలో తెలంగాణను నెంబర్ 1 గా చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ అడ్డా చేయాలనే సంకల్పంతో చేసిన ఆలోచనే ఈ ఫార్ములా రేసింగ్ అని అన్నారు. ఫార్ములా ఈ వాళ్లను కలిసి హైదరాబాద్ రావాలని చేసిన రిక్వెస్ట్ మేరకు వారు అంగీకరించారని కేటీఆర్ తెలిపారు. 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ రేసింగ్ వాళ్లతో అగ్రిమెంట్ చేసుకోగా 2023 ఫిబ్రవరిలో రేసింగ్ జరిగిందన్నారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పలువురు క్రీడాకారులు, నటులు కూడా ఈ రేసింగ్ కోసం వచ్చారని పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో రేస్ జరగ్గా హెచ్ఎండిఏ నుంచి 35 కోట్లు ఖర్చు పెట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడం, ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. అప్పటి ఎన్నికల కోడ్ సందర్భంగానే ఇలా చేయాల్సి ఉందని, సహజంగా జరిగే ప్రక్రియకు రాజకీయాలు ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికే కేసులు మోపారని కేటీఆర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ లాంటి సంస్థలకు అంతర్జాతీయంగా క్రెడిబిలిటీ ఉంటుంది. వారిని ఇటువంటి సున్నితమైన అంశాలలోకి లాగకూడదు. ఇది ప్రస్తుత ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరే అంతర్జాతీయ సంస్థ తెలంగాణ పేరు చెబితే ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఎంతో ఘనంగా జరిగిన ఫార్ములా రేసుకు సంబంధించి ఈ విధంగా వార్తల్లోకి రావడం బాధాకరం కాగా, ఫార్ములా ఈ రేసులు ఇప్పటికీ కంటిన్యూ అయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ఫార్ములా ఈ రేసులు మళ్లీ కొనసాగాలని ప్రతి హైదరాబాదీ కోరుకుంటున్నాడు.